నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ. ఐ యామ్ స్వర్ణ. వెల్కమ్ టు హెల్త్ ప్లస్ షో. భయం అనేది అన్నిటికన్నా ఎంతో పెద్ద ప్రాబ్లం అండి. మరి ఆ భయంతో కనిపించకుండా ఉండే ప్రాబ్లమ్స్ ని మనం చాలా మటుకు ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. మరి కనిపించకుండా మనల్ని కృంగబరిచే ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. అందులో మెయిన్ టాపిక్ ఫోబియా అండ్ ఓసిడి. మరి మనతో ఈ రోజు వాటి గురించి ఎన్నో వివరాల్ని పంచుకోవటానికి వచ్చారు డాక్టర్ లక్ష్మీ రావు గారు. ఆమె సైకియాట్రీ. గత 25 సంవత్సరాలుగా డిఎంవి ఏరియాలో తన సర్వీసెస్ ని అందిస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ షో. నమస్తే లక్ష్మి గారు. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో లక్ష్మి గారు, మాకు ముందుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి, అసలు ఈ ఫోబియా అనేది ఏంటి, ఈ ఓసిడి అనేది ఏంటి? ఇప్పుడు స్పెసిఫిక్ ఫోబియాస్ ఉంటాయి కదా, అంటే చైల్డ్హుడ్ లో ఇట్స్ నార్మల్ టు హ్యావ్ సర్టన్ ఫియర్స్ కదా. ఫస్ట్ టైం యూర్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్, లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో ఇఫ్ దే హ్యావ్ సీన్ ఎవరినన్నా, ఇప్పుడు కుక్క కరిచింది అనుకోండి, ఫియర్ ఆఫ్ డాగ్స్ ఉంటుంది. ఎవరికన్నా నీళ్ళల్లో పడిపోయి వాళ్ళు చూసారు, వాళ్ళు నీళ్ళల్లో పడిపోక్కర్లేదు, నీళ్ళల్లో పడిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, దే ఆల్సో మే డెవలప్ అ ఫియర్ ఆఫ్ ద వాటర్. అలా ఫియర్స్ డెవలప్, స్పెసిఫిక్ ఫోబియాస్ అనేది డెవలప్ అవ్వచ్చు. అంటే ఈ ఫోబియా అండ్ ఓసిడి అనేది అసలు ఒకటికొకటి లింకప్ అయి ఉంటాయా, అంటే ఒకటి దాంతో ఒకటి సంబంధం ఉందా? అంటే ఇవన్నీ ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ స్పెసిఫిక్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ అనమాట. బట్ ఇట్ ఈస్ ఆల్సో దాంట్లో కూడా విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది ఓసిడిలో కూడా. స్పెసిఫిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ లో ఏంటంటే జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్, తర్వాత సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్, సెలెక్టివ్ మ్యూటిజం, పానిక్ డిజార్డర్స్, ఇవన్నీ మామూలుగా యాంగ్జైటీ డిజార్డర్స్ కింద వస్తాయి. ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ కిను ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ కి తేడా ఏంటంటే, ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లో యూ హ్యావ్ ఒబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్. Okay, you're obsessed about something anamata, like you're obsessed about cleanliness, you're obsessed about symmetry anamata. Anni line ga undali, adi oka obsession. Anni symmetrical ga undali, anni clean ga undali, obsession. The compulsion entante you're anta germ free ga undali avi. So those, because you're obsessed about cleanliness, you also have compulsions. ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. దోస్ ఆర్ కంపల్సివ్ బిహేవియర్. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లో అబ్సెషన్స్ ఉంటాయి, కంపల్షన్స్ ఉంటాయి, అండ్ దే ఆర్ ఎక్సెసివ్. మనందరికీ కొంత అబ్సెషన్స్ ఉంటాయి. వి లైక్ హౌ వి అరేంజ్ అవర్ కిచెన్ ఆర్ హౌ వి డూ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్, బట్ you're not spending excessive time doing that kada. When you're spending excessive time doing that, it affects your routine kada. You're spending more time doing that and not able to have enough time to do other important things. So then that becomes an obsessive compulsive disorder. అంటే ఇప్పుడు కొంతమంది కొంచెం పట్టించుకోవడం తక్కువ కూడా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఓసిడి అంటే ఎక్కువగా క్లీనింగ్ గానీ వాళ్ళకి దే స్పెండ్ మోర్ టైం. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ అంటే కొంచెం మెస్ గా ఉన్నా కూడా ఇగ్నోర్ చేస్తారు. అది కూడా ఏదైనా ఒక అంటే ప్రాబ్లం కిందనండి, ఇట్ జస్ట్ బిహేవియరల్ ఇష్యూ? It's just a behavioral issue. అంటే కొంతమందికి బద్ధకము, కొంతమందికి పాపం మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, విపరీతమైన ఫెటీగ్ ఉంటుంది, దాని వల్ల ఇంట్రెస్ట్ పోతుంది, దాని వల్ల చేయరు, ఇంపార్టెంట్ పనులు చేసి ఊరుకుంటారు, ఇవన్నీ ఇగ్నోర్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అ బిహేవియరల్ ఇష్యూ కొంచెం. బట్ ఇన్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ యూజువల్లీ డెవలప్స్ ఆఫ్టర్ ట్రామాటిక్ ఈవెంట్. మేజర్ స్ట్రెస్ ఉంది అనుకోండి, ఆ తర్వాత డెవలప్ అవుతుంది అన్నమాట యూజువల్ గా. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. నేను ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోబియా అండ్ ఓసిడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, కానీ నాకు ఇలా మధ్యలో దాంతో పాటు అనిపించినవి అంటే, ఇప్పుడు నాలాగే ఎంతో మంది కామన్ పీపుల్ మన షోని వాచ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో చాలా కొన్ని సిల్లీగా అనిపించచ్చు, ఫన్నీ అనిపించవచ్చు, అంటే ఇది ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని కూడా అనిపించవచ్చు. కానీ అన్ని రకాల డౌట్స్ అందరి తరపున నేను అడుగుతున్నాను లక్ష్మి గారు. సో మీరు థ్యాంక్ యూ సో మచ్ మీకు వన్స్ అగైన్, ఎందుకంటే మీరు చాలా ఓపిక్ గా ప్రతిదానికి కూడా మాకు ఆన్సర్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. సో మరి ఇందాక మన టాపిక్ మనం అనుకున్నట్టుగా ఏదైతే ఫోబియా అండ్ ఓసిడి ఉందో, ఈ రెండు ప్రాబ్లమ్స్ కి కూడా ట్రీట్మెంట్ అనేది కూడా కామన్ గా ఉంటుందా ఏదైనా?
ప్రతిదానికి ముందు బిహేవియర్ మేనేజ్మెంట్ అండి, ముందు కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ. ఎందుకంటే ఈ ఆలోచనలు ఒక్కొక్కసారి మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాన్ని కాగ్నేటివ్ డిస్టార్షన్స్ అని ఉంటాయి. కొంత దీని మూలాన ఇది జరుగుతుందేమో, నేను ఇవాళ దండం పెట్టుకోలేదు అందుకని ఇలా జరిగిందేమో అని ఆలోచనలు వస్తుంటాయి కదా. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ అవి కరెక్ట్ చేస్తుంటారు అన్నమాట థెరపిస్టులు. థింకింగ్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి హెల్ప్ చేస్తారు టు ఐడెంటిఫై, చేంజ్ యువర్ థింకింగ్. You cannot change completely, but they'll help you change the way you look at the problem itself. అప్పుడు బిహేవియర్స్ కూడా మార్చుకోవచ్చు. అంటే అసలు ఒక వ్యక్తి, అంటే ఎవరైనా ఒక 1% అసలు నాకు ఈ ఓసిడి ప్రాబ్లం ఉంది అనేది ఎలా వాళ్ళకి, అంటే ఆ థాట్ ఎలా అసలు స్టార్ట్ అవుతుంది? అంటే ఏ రీజన్ వల్ల, ఎలాంటి పనులు వాళ్ళు చెయ్యటం వల్ల వాళ్ళకి ఆ డౌట్ వస్తూ ఉంటుంది? అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళు అంతకుముందు నేను హ్యాపీగా లక్కీగా టైప్ గా ఉన్నాను, ఇప్పుడు ఏంటి ఇలా స్ట్రెస్ అవుతున్నాను అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది వరకు ఇట్ డింట్ హ్యావ్ టు బి సో క్లీన్. నౌ ఐ వాంట్ ఎన్ని క్లీన్ గా ఉండాలి, అన్ని లైన్ లో పెట్టాలి. ఇప్పుడు క్లాజెట్ ఉందనుకోండి, అది ఒక కలర్ వైజ్ గా పెట్టుకుంటారనమాట. ఇప్పుడు ఆఫీస్ లో ఉందనుకోండి, కలర్ కోడ్ చేస్తారు అన్ని. వైట్స్ అన్ని ఒక పక్కన, కలర్డ్ అని ఒక పక్కన, షూలు కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉండాలి, పక్కకు కూడా జరగకూడదు, అది మళ్ళీ తిప్పి పెడతారు. సో వాళ్ళ ఆఫీస్ లో ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను ఈ బాటిల్ ఇలా ఉందనుకోండి, నా ఆఫీస్ లోనే వాళ్ళు నన్ను చూడటానికి వచ్చినప్పుడు నా ఆఫీస్ లోనే ఇలా ఉందనుకోండి, అది స్ట్రైట్ గా లేకపోతే వాళ్ళు ఇంకా చెప్తారనమాట, అది పడిపోయేట్టుగా ఉంది, మీరు సరిగా పెట్టుకోండి అని చెప్తారనమాట. అదే మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, బాటిల్ ఇలా ఉందనుకోండి, నేను కొంచెం జరిపాను అనుకోండి, వాళ్ళు నేను వెళ్ళేదాకా ఆగలేరనమాట, వెంటనే జరిపేస్తారు. కొంతమంది ఆగగలరు, దే కెన్ వెయిట్ టిల్ ఐ లీవ్ ద రూమ్ అండ్ దెన్ దే కెన్ డూ ఇట్. సో కొంతమందికి వాళ్ళకి తెలుస్తుంది అనమాట, దట్ ఈస్ కాల్డ్ obsessive compulsive disorder with insight. కొంతమందికి ఇన్సైట్ ఉండదు, వాళ్ళు దే డోంట్ రియలైజ్. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా ఉన్నారు, ఇలాగే చెయ్యాలి వాళ్ళకి అని అనుకుంటారనమాట. కొంతమందికి తెలుస్తుంది వాళ్ళకి, అయినా సరే చేస్తారు పాపం వాళ్ళు, బికాస్ దే ఫీల్ దే హ్యావ్ దిస్ కంపల్షన్ టు డూ ఇట్. కొంతమందికి దే థింక్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ రైట్, వాళ్ళకి ఇన్సైట్ అసలు ఉండదు. అంటే మీరు కొంతమంది ఆగగలరు, కొంతమంది ఆగలేరు అన్నారు కదా, అది ఆ ఓసిడిలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూసా అండి, లేక ఏంటంటే అది కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆగలేకపోవటము, లేకపోతే ఇంకా బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఆగగలరు, అలా ఉంటుందా డిఫరెన్స్ అనేది? అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ. కొంతమంది ఆగగలరు, ఎందుకంటే ఆపుకోగలరు, ఎందుకంటే దే రియలైజ్ దట్ వాట్ దే డూయింగ్ ఇస్ అ లిటిల్ ఎక్సెసివ్. కొంతమంది దే డోంట్ రియలైజ్ ఇట్ ఈస్ ఎక్సెసివ్. సో వాళ్ళు ఏంటంటే అది వెంటనే జరిపేసుకుంటారు అనమాట, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ. వాళ్ళ ఆఫీస్ వదిలి వెళ్ళారనుకోండి, మరుసటి రోజు వచ్చారనుకోండి, ఏదన్నా జరిపుంటే వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది. ఓ పెన్ ఇక్కడ పెట్టాను, ఆ పెన్ అక్కడ లేదు, వెంటనే తెలిసిపోతుంది అనమాట. తర్వాత దే ఆల్సో హ్యావ్ రిచువల్స్. ఇప్పుడు ఏదైనా ఒక పని చేశారనుకోండి, ఒక రిచువల్ గా చేయాలన్నమాట. ఇప్పుడు క్లీనింగ్ చేశారనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేసి వెళ్ళాలన్నమాట. పొరపాటున ఇక్కడ మళ్ళీ ముట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టాలి. సో వై డస్ ఇట్ బికమ్ అ డిజార్డర్? బికాస్ ఇట్ ఈస్ అఫెక్టింగ్. ఇప్పుడు దాని మూలాన ఏంటి, మిగతా వాటికి ఇవి టైం ఉండదు, ఇవి చేసుకుంటూ పోతుంటారు, వాళ్ళ సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, కొంచెం దే వాంట్ ఎవ్రీబడి టు వాష్ దర్ హ్యాండ్స్ బిఫోర్ దే కమ్ ఇన్ సైడ్ ద హౌస్. అంటే ఇప్పుడు మనం కోవిడ్ మూలాన్ని ఎలాగూ చేస్తున్నాం, బట్ వాళ్ళు ఏంటంటే కొంతమంది కాళ్ళు కడుక్కొని కానీ లోపల రావద్దంటారు ఇండియాలో అయితే. బికాస్ ఇట్స్ అ ఫియర్ ఆఫ్ జర్మ్స్. మనకు ఫనీగా అనిపించచ్చు, వాళ్ళకి అలా అనిపించదు. వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ నార్మల్ ఫర్ దెమ్, బికాస్ దే థింక్ ఎస్ ఇట్స్ అ ఫియర్ ఆఫ్ జర్మ్స్, అందుకని కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు. అంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం మంచి పద్ధతే, కాదనట్లేదు. బట్ ఐఎమ్ సేయింగ్ వెన్ ఇట్ బికమ్స్ ఎక్సెసివ్, హ్యాండ్ వాషింగ్ ఎక్సెసివ్ అయిపోయి వాళ్ళ స్కిన్ అంతా ఇదైపోతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఎక్సెసివ్. వాళ్ళకి దే డోంట్ రియలైజ్
that they have a problem. Ah. So we call that without insight. They don't realize that. మరి ఈ ఓసిడి అసెస్మెంట్ కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలా అండి? It is just like any other psychiatric assessment అమ్మా. అంటే నేను యూజువలీ చెప్తాను కదా, యూజువలీ స్టార్ట్స్ ఆఫ్టర్ యూజువలీ ఫ్యామిలీస్ లో ఉందనుకోండి, ఎస్పెషలీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉందనుకోండి, వెరీ హై ఛాన్స్ ఆఫ్ the children getting anxiety disorder, the obsessive compulsive disorder, very high prevalence rate అన్నమాట among the relatives. ఓకే, సో ఇది హెరిడిటరీగా కూడా రావడానికి It can be hereditary, yes. Even specific phobias can be hereditary. ఓకే, అంటే ఇప్పుడు హెరిడిటరీగా రావటం వల్ల అంటే ఇంట్లో ఇప్పుడు సపోజ్ మామ్ కి గనక ఈ ఓసిడి ఉండి తను అలా చూస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్న పిల్లలు ముందు అలానే ఉండి నేర్చుకున్నా వన్స్ దే మూవ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్, లైక్ అంటే కాలేజీకి అలా వెళ్ళాక కూడా వాళ్ళు అది కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయా అండి? లేకపోతే ఉన్నాయి, ఎస్, చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళే వచ్చి చెప్తారు, మై మామ్ ఇస్ ఓసిడి, అండ్ నాట్ ఎవ్రీబడి inherits the disorder, but high chance of inheriting the disorder. My mom is obsessive compulsive and వాళ్ళే వచ్చి చెప్తారు అంటే, but they can have other anxiety disorders. Obsessive compulsive disorder తో పాటు మిగతా anxiety disorders కూడా వస్తుంటాయి. పానిక్ అటాక్స్ వస్తాయి, కొంచెం జనరలైజ్ ఎంగ్జైటీ ఉంటుంది, మిగతా anxiety disorders కూడా వస్తాయి obsessive compulsive disorders లో. లక్ష్మి గారు, ఇది ఇనిషియల్ స్టేజ్ లో కనుక్కొని ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ దాకా వెళ్లకుండా అలా ముందే అరికట్టుకునే ఛాన్స్ ఉంటుందా? యూజువలీ కాంబినేషన్ వర్క్స్ బెటర్ అమ్మా, ఎందుకంటే ఎంగ్జైటీ తగ్గితే కదా యూ కెన్ వర్క్ ఆన్ యువర్ బిహేవియర్స్. అవును. సో వన్స్ యూ టేక్ మెడికేషన్, కొంచెం ఎంగ్జైటీ తగ్గితే దెన్ యూ కెన్ ఈవెన్ ఫోకస్ ఆన్ మేనేజింగ్ యువర్ బిహేవియర్స్ ఆర్ చేంజింగ్ యువర్ బిహేవియర్స్. ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళి తినటం ఇష్టం ఉండదు. జాక్ నికల్సన్ ఒక సినిమాలో వేశాడు. జాక్ నికల్సన్ ఇస్ అ ఫేమస్ ఇంగ్లీష్ యాక్టర్, అమెరికన్ యాక్టర్. అతను సినిమాలో యాజ్ గుడ్ యాజ్ ఇట్ గెట్స్ అని ఒక సినిమా ఉంది. దాంట్లో చాలా బాగా చూపించారు మీకు ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఈ ఒబ్సెషన్స్ ఏంటంటే కొంతమంది ఇట్స్ కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, కొన్ని మెంటల్ యాక్ట్స్ ఉంటాయి. మెంటల్ అంటే కౌంటింగ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ అలా కౌంట్ చేసుకోవడం. తర్వాత ఇంట్రూసివ్ థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ ఇప్పుడు బ్యాడ్ థాట్ వచ్చింది అనుకోండి, a bad thought is as good as doing a bad thing అని ఒక బిలీఫ్ వచ్చేస్తుంటుంది కొంతమందికి. దాని మూలాన దే హ్యావ్ ఇలా చేస్తే రాదేమో ఏదో పెట్టుకుంటారు ఒక రిచువల్ లాగా. ఐ కౌంట్ 1 to 10, 1 to 20 ఆర్ కౌంట్ ఆడ్ నెంబర్స్. తర్వాత ఐ విల్ నాట్ స్టెప్ ఆన్ అ క్రాక్. ఇప్పుడు గీతలు ఉన్నాయనుకోండి, గీత మీద నించోను, ఇవో అలాంటివి పెట్టుకుంటారనమాట. సో కంపల్సివ్ behaviors and even mental acts to manage their anxiety. సో లక్ష్మి గారు, ఈ ఓసిడి అనేది ఎవరైనా అంటే వాళ్ళకు ఉంది అనేది వాళ్ళు గనక తెలుసుకోగలిగితే ఎలాంటి సందర్భాల్లో అది కొంచెం వరస్ట్ అంటే ఎక్కువ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి తెలిసాక కూడా? అంటే ఇప్పుడు వాళ్ళకి మల్టిపుల్ స్ట్రెస్సెస్ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇంకొక స్ట్రెస్, అస్తమాన స్ట్రెస్ వచ్చిందనుకోండి, ఒక స్ట్రెస్ తర్వాత ఒకటి. సో సో వాళ్ళల్లో కొంచెం ఎక్కువ ఎగ్జాసబేట్ అవుతుంటుంది. ఎనీ స్ట్రెస్ విల్ ఎగ్జాసబేట్ వాట్ అండర్లైన్ కండిషన్ యూ హ్యావ్, జస్ట్ లైక్ ఇన్ ఎనీ అదర్ మెడికల్ ఇష్యూ ఆల్సో. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, దానికి తోడు ఇంకో కండిషన్ వచ్చిందనుకోండి, డయాబెటీస్ కొంచెం వర్సన్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ అన్ ఇన్ఫెక్షన్, యూ హ్యావ్ టు యూజ్ ప్రెడ్నిసోన్, దట్ విల్ వర్సన్ యువర్ డయాబెటీస్. అలాగనమాట, షుగర్స్ పెరుగుతుంటాయి. అలాగే ఇది కూడా OCD starts usually with some kind of a major stressor in life. అలాగే రిపీటెడ్ స్ట్రెసెస్ వచ్చాయనుకోండి, it can worsen. మరి అలానే కంప్లీట్ గా తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయా అండి? ఒకసారి అంటే ఓసిడి వస్తే పూర్తిగా తగ్గి దాంట్లోంచి బయటకు రాగలుగుతారా ఎవరైనా? అసలు పూర్తిగా తగ్గడం అంటూ యూజువలీ డిఫికల్ట్, బట్ అట్లీస్ట్ దే గెట్ టు అ పాయింట్ వేర్ దే ఆర్ ఫంక్షనింగ్ ఇన్ లైఫ్, ఇంప్రూవ్ దే సోషల్ లైఫ్ అ లిటిల్ బిట్. So improve their functioning at work. Okay. But they usually avoid social situations ఎందుకంటే వాళ్ళ fear of germs, fear of contamination అవన్నీ ఉంటాయి కదా. So usually they avoid social activities. కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అది.
ఓసీడీలో అసలు టైప్స్ అనేవి ఉంటాయండి? డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా? ఓసిడిలో టైప్స్ లేదండి. అంటే యూ కెన్ సివియరిటీ కెన్ వేరీ, బట్ సమ్ పీపుల్ అంటే చెప్పగా విత్ ఇన్సైట్ విత్ కొంతమందికి తెలుస్తుంది వాళ్ళకి, అందుకని వాళ్ళు పాపం వాళ్ళంతా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటారు. కొంతమందికి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చేసింది కరెక్ట్, దాంట్లో ఏమీ తప్పు లేదు అని చెప్పి వాళ్ళు మార్చుకోవడానికి కూడా ట్రై చేయరు. ఓకే. సో వాట్ దట్ ఎఫెక్ట్స్ యువర్ ఫంక్షనింగ్ కదా. ఇంట్లోకి ఏంటంటే రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతాయి. మన గెస్ట్లు రారు ఇంటికి, సో ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హోల్ ఫ్యామిలీ కదా. సో మరి ఈ ఓసీడీ అనేది జనరల్ గా అంటే ఏ ఏజ్ లో బిగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా? Usually in the early, usually at the age of 17 or 20 to 24, ఆ ఏజ్ గ్రూప్ లో చూస్తాం ఎక్కువగా. కాఫీ అనేది ఓసీడీకి మంచిదా లక్ష్మి గారు? ఎక్సెసివ్ కాఫీ అండి, 1 cup of freshly brewed coffee contains 60 milligrams of caffeine అండి. 1 cup of coffee is more than enough if it's a brewed coffee. More than 1 cup coffee is a little excessive. కొంతమంది ఎక్కువ తాగుతాం అనుకోండి, ఎక్కువ తాగారు అనుకోండి, 5 or 6 cups తాగుతుంటారు. చాలా మంది ఫిజిషియన్స్ తాగుతుంటారు. తాగారు అనుకోండి, యూ కెన్ డెవలప్ అన్ యాంగ్జైటీ డిజార్డర్ ఎక్సెసివ్ కెఫీన్ మూలాన. యూ కెన్ డెవలప్ ట్రెమర్స్, యాంగ్జైటీ. అది వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే, యూజువలీ వర్క్ లో కాఫీ తాగుతుంటారు, కాఫీ పాట్స్ పెడుతుంటారు కదా, వర్క్ లో కాఫీ తాగుతుంటారు. ఆ సాటర్డే సండే ఏమో తాగరు కదా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి యాంగ్జైటీ, యాంగ్షియస్ గా ఫీల్ అవుతుంటారు. తెలియదు, అంటే ఇంట్లో 1 కప్పే తాగుతారు, అందుకని వాళ్ళకి తెలియదు. దే స్టార్ట్ ఫీలింగ్ యాంగ్షియస్ ఓవర్ ద వీకెండ్. సో ఎక్సెసివ్ కాఫీ can cause anxiety. Okay? It can also affect your sleep. It affects your ability to fall asleep also. Yeah, coffee. So usually we recommend not to drink any caffeinated products after 2 or 3 in the afternoon. Oh, even tea works the same way అండి? టీలో కెఫీన్ చాలా తక్కువ ఉంటుంది కదమ్మా. Very little caffeine in tea. More number of cups of tea rather than coffee. మరి గ్రీన్ టీలో అండి ఇలా అంటే ఈ టీస్ అనేవి కాకుండా గ్రీన్ టీలో ఈ లెమన్ అండ్ హనీ తాగుతూ ఉంటారు, అవన్నీ కూడా మంచి, అవి బెటర్ ఏమో కదా, కెఫీన్ అవి తక్కువ ఉంటాయి. కాఫీలో హైగా ఉంటుంది. 1 cup has 60 milligrams of caffeine. తర్వాత ఈ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు రెడ్ బుల్ గాని, అవన్నీ కూడా కెఫీన్ హై కంటెంట్ ఉంటుంది. ఓకే. ఈ షార్ట్స్, ఎనర్జీ షార్ట్స్ వెరీ హై కంటెంట్ ఆఫ్ కెఫీన్. ఇప్పుడు ఏమిటంటే ఫెటీగ్ ఉన్న వాళ్ళు అది ఎక్కువ తాగుతారు అలర్ట్ గా ఉండడానికి కోసం, అస్తమాన ఫెటీగ్ వస్తుందని చెప్పి. నేను ఇంకా నెక్స్ట్ ఆ ఎనర్జీ షార్ట్స్ గురించి అడుగుదాం అనుకున్నాను లక్ష్మి గారు, మీరు చెప్పేశారు. అంటే మేము ఇవాల్యుయేషన్ అప్పుడు అడుగుతాం, మేము యూ హ్యావింగ్ ఎనీ కాఫీ అడుగుతాం, ఆర్ యూ హ్యావింగ్ ఎనీ ఎనర్జీ డ్రింక్స్ అని అడుగుతాం. అవును, స్పెసిఫిక్ గా అడుగుతాం. సో లక్ష్మి గారు, మీరు ఇందాక ఆల్మోస్ట్ 17 years ఏజ్ ఉన్న వాళ్ళ నుంచే మనం ఈ టీనేజ్ లో ఉన్న వాళ్ళకే ఈ ఓసిడి రావడానికి అంటే కనిపిస్తూ ఉంటుందండి. నేను ఇంతవరకు చూసిన టీనేజర్స్ అంతా మెస్సీ టీనేజర్సే కానీ అలా క్లీన్ గా ఉంచుకునే టీనేజర్స్ నేను చూడలేదు. బట్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు అంటే వచ్చే పేషెంట్స్ లో ఈ టీనేజర్స్ నిజంగా ఉంటారా అండి? ఉంటారండి. అంటే చెప్పిన ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, if they have a family history, yes. But usually may not, అంటే as early as 17, but usually 25 ఆ ఏజ్ గ్రూప్ లో వస్తుంటారు. ఎక్కువగా మగవాళ్ళలో కనిపిస్తుంటుందా, ఆడవాళ్ళలో కనిపిస్తుంటుందా? ఇది ఎక్కువగా లేడీస్ లో. Actually you see equal in both మగవాళ్ళు and ఆడవాళ్ళు. Anxiety disorders in general are higher in generally are higher in women. Anxiety disorders are generally higher, but obsessive compulsive disorders you see both in males and in females. జనరల్ గా ఎక్కడ చూసినా ఈ క్లీనింగ్స్ అవి చేసేది లేడీస్ ఇంట్లో చేస్తారు, వాళ్ళకి ఓసిడి ఉంది అని అవుతుంటారు. బట్ మెన్ లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటున్నారా? మెన్ లో కూడా ఉంటుంది. అదర్ obsessive compulsive disorders కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అదర్ obsessive compulsive disorders లో ఈ ట్రికిటిలోమేనియా ఒకటి, బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ ఒకటి, తర్వాత బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్స్ లో వాళ్ళు దే ఫీల్ లైక్ ద ఇయర్స్ ఆర్ నాట్ రైట్, ముక్కు షేప్ సరిగా లేదు, మల్టిపుల్ ఫేషియల్ సర్జరీస్ చేసుకుంటుంటారు, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటుంటారు. అండ్ వాళ్ళు శుభ్రంగా ఉన్నా కూడా దే స్టిల్ ఫీల్ దట్ ఏదో లోపం ఉందని అనుకుంటుంటారు. తర్వాత ఈ ట్రికిటిలోమేనియా ఏంటంటే హెయిర్ పుల్లింగ్ అనమాట.
ఏదో హ్యాబిట్ లాగా స్టార్ట్ అవుతుంది, ఇలా పట్టుకుని లాగడం. దే స్టార్ట్ పుల్లింగ్ హెయిర్ అండ్ దే క్రియేట్ బాల్ ప్యాచెస్ ఫర్ దెమ్ సెల్వ్స్. తర్వాత స్కిన్ పికింగ్, అది స్టార్ట్ అయిపోయి ఆబ్సెసివ్ అయిపోతుంది. వాళ్ళకి స్కార్స్ ఉన్నా సరే దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దట్ అన్నమాట. సో ఇట్స్ అ లాస్. They have difficulty controlling the behavior. So all these, they have to be treated. నేను యాక్చువల్ గా మీకు అసలు ఈ ఓసిడి వల్ల ఫిజికల్ గా కూడా ఎవరైనా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది నేను అడుగుదాం అనుకుంటూ ఉన్నానండి. బట్ దిస్ ఇస్ లైక్ సెల్ఫ్ హర్టింగ్ కదా, సెల్ఫ్ హార్మింగ్ దెమ్ సెల్ఫ్ ఇలా. It is in a way, but they usually, and the intent is not to harm themselves. The intent is not to harm. Intent ఉండదు. అంటే వాళ్ళకి they can develop depression and suicidal thoughts, but when they're doing the skin picking, it is just like an obsessive and compulsion అన్నమాట. Obsession and compulsion. సో మరి ఈ ఓసిడిని తగ్గించడానికి ఏదైనా ఫుడ్స్, అంటే ఇప్పుడు మీరు హెల్తీ డైట్ అని చెప్తూ ఉన్నారు మాకు అన్ని షోస్ లో కూడా, అలా కాకుండా స్పెసిఫిక్ గా ఏదైనా ఒక ఫుడ్ అనేది ఉంటుందా అండి, ఏదైనా అవాయిడ్ చేయాలని అని ఏదైనా? There are no particular foods that you have to take or avoid. అంటే ఏంటంటే ఇప్పుడు you have to have regular meals. ఇప్పుడు if you start, ఇప్పుడు body dysmorphic disorders లో they want to, if they don't eat right అనుకోండి ఒళ్ళు వచ్చేస్తుందని. ఇప్పుడు లో బ్లడ్ షుగర్ వచ్చింది అనుకోండి, లో బ్లడ్ షుగర్స్ వస్తే ఉంది యాంగ్జైటీ వర్సన్ అవుతుంది. సో హ్యావింగ్ a regular meals, అది ఇంపార్టెంట్. And of course you don't want to eat excessive sugars also. Okay, excessive sugars, so for general health ఎలాగో we advise not to eat excessive carbohydrates kada, to balance your diet. But no specific diet unless you have underlying medical conditions where you have to follow a specific diet. But underlying medical conditions undanukondi, adi treat cheyakapothe anxiety worsen avutundi kada. Obsessive compulsive disorders, ఇప్పుడు ఆఫ్టర్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, లేకపోతే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ వచ్చాక కూడా డెవలప్ అవ్వచ్చు లేటర్ ఆన్ ఇన్ లైఫ్. యూజువలీ ఆఫ్టర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ ఆర్ స్ట్రోక్ ఇన్ అడల్ట్స్ యూ కెన్ డెవలప్ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. వావ్ లక్ష్మి గారు, మీరు చెప్తూ ఉంటే నేను అసలు ఇంకా అంటే అది చిన్న ప్రాబ్లం ఓసిడి అంటే యాక్చువల్ గా నవ్వుతూ ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్, అంటే వీళ్ళకి ఓసిడి ఉంది ఊరికే క్లీన్ చేస్తున్నారు ఇలా అని. బట్ దాని వెనకాలంటే రీజన్ కానీ అది ఎంత సీరియస్ ప్రాబ్లం అనేది ఊరికే పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. వాటిని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎన్ని విధాల బెటర్ అనేది మీరు బాగా చెప్తున్నారు లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందాక మనము అలానే ఫోబియా గురించి కొంత మాట్లాడుకున్నాం కదా. ఈ ఫోబియాకి సంబంధించి అంటే అసలు ఎవరైనా స్పెసిఫిక్ డాక్టర్ని అంటే వేరే ఎవరినైనా కలవాలి అంటే అసలు ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళకి, ఇలాంటి ఒక భయం అనేది ఎక్కువగా ఉంది అలా ఏదైనా అనిపిస్తూ ఉన్నప్పుడు? అంటే భయం ఎక్కువగా ఉందని వాళ్ళకి తెలుస్తుంది చాలా వరకు కదా. అంటే నేను ఇదివరకు చెప్పినట్టు పిల్లల్లో స్కూల్ స్టార్ట్ చేస్తే గానీ తెలియదు, ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కదా, తెలియదు. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, బయటపడుతుంది. ఏదో లేకపోతే స్పెసిఫిక్ సిచ్యువేషన్ అప్పుడు బయటపడుతుంది స్పెసిఫిక్ ఫోబియాస్. దానికి అన్నిటికీ బిహేవియర్ మేనేజ్మెంట్ ఏనండి, అండ్ మేనేజింగ్ ది యాంగ్జైటీ, ట్రీట్మెంట్ ఆఫ్ ది అండర్లైయింగ్ యాంగ్జైటీ and managing your behaviors. Therapy అన్నిటికీ థెరపీయే, లెర్నింగ్ టు మేనేజ్ ద బిహేవియర్స్. ఫోబియా అనేది ఒక భయం, అంటే ఆ భయం నుంచి బయటపడచ్చా ఎవరైనా? అంటే కంప్లీట్ గా అసలు ఈ ఏవైతే కనిపించకుండా ప్రాబ్లమ్స్ మనకి క్రియేట్ చేస్తూ ఉంటాయో ఇవి ఏముంది, మనం ఏదో ఇంట్లో ఇలా కొంచెం అంటే ఇప్పుడు రొటీన్ సెట్ చేసుకొని ప్రాపర్ హెల్తీ డైట్ ఫాలో అయ్యి అలా వాళ్ళు ఇలాంటివి మేజర్ ప్రాబ్లమ్స్ గా కన్వర్ట్ అవ్వకుండా డాక్టర్ అసలు అప్రోచ్ అవ్వకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటారండి, చేసుకోగలుగుతారా? ఇప్పుడు స్పెసిఫిక్ ఫోబియాస్ అనుకోండి, డాగ్ ఫియర్ ఆఫ్ యానిమల్స్ అలాంటివి, థండర్ స్టార్మ్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, మామూలుగా యూజువలీ దే విల్ అవుట్ గ్రో. ఓకే, they will outgrow as they become adults. Adolescent lo when they become adolescent stage, that usually they will outgrow it. Okay. If it persists beyond that, is they have some underlying anxiety disorder also, which has to be treated. Usually it doesn't persist into adulthood. Okay. Most of them do not persist. Adults lo kuda untundi, ante cheppa kada, first time leaving the house and going out of the home, and if the parents have been very overprotective, వాళ్ళకి they can develop they can develop a phobia of leaving the home, being away from home. They can develop a phobia.
but that is also treatable. Phobias that develop in childhood, usually the kids outgrow the phobia. అంటే మరి ఏజ్ తో పాటు అది వర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అండి ఫోబియాలో అసలు? సింపుల్ ఫోబియాస్ ఇవన్నీ ఉన్నాయనుకో, నార్మల్ ఫోబియాస్ యూజువలీ యూ విల్ అవుట్ గ్రో ఇట్ అండి. ఓకే. అడల్ట్స్ గా ఇఫ్ యూర్ ఎక్స్పోజ్ టు అ స్పెసిఫిక్ సిచ్యువేషన్, usually you develop an anxiety disorder. Okay. And that can be addressed and treated. సో మరి ఈ ఫోబియాలో నెంబర్ 1 ఫోబియా అంటే అసలు ఎక్కువగా మీరు వినేది దేని మీద? Fear of flying, fear of heights. ఇవి వెరీ కామన్ ఫోబియాస్. ఓకే, పిల్లల్లో ఏంటంటే దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. యూజువలీ దే ఏడుస్తుంటారు, టాంట్రమ్స్ ఉంటాయి వాళ్ళల్లో, క్లింగింగ్ బిహేవియర్స్ ఉంటాయి, బికాస్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఇవి బయటపడుతూ ఉంటాయి? దే హ్యావ్ అ స్పెసిఫిక్ సిచ్యువేషన్. వాళ్ళు వెళ్ళాలనుకోండి, ఎక్కడికన్నా ఫ్లై చేయాలి, వెళ్ళాలి, జాబ్ మూలాన్ అస్తమానం దే కెనాట్ సే ఐ డోంట్ వాంట్ టు ఫ్లై, ఐ డోంట్ వాంట్ టు, జాబ్ గురించి ఐ డోంట్ వాంట్ టు ఫ్లై అంటే వాళ్ళకి ఇట్ ఎఫెక్ట్స్ ద జాబ్ కదా, ఇట్ ఎఫెక్ట్స్ ద ప్రమోషన్స్, మళ్ళీ జాబ్ మార్చుకోవాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు దే సీక్ హెల్ప్. ఫోబియా గానీ ఓసిడి గానీ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? You immediately have to get help. Early intervention, దేనికైనా కూడా early intervention is very helpful అండి. As soon as you recognize the problem, you want to seek help as early as you can, so that it improves your quality of life, social life గాని, occupational life గాని, your day-to-day life with your children, with your spouse, because all this will affect your marriage, it will affect your relationship with your children. వర్క్ లో ఎఫెక్ట్ అవుతుంటుంది. సో you need to seek help so that you can your life, your quality of life improves. You don't want to let it become chronic to the point where you have trouble changing your behaviors, you have trouble changing the way you look at things. Before it becomes chronic to the point where you have difficulty changing. It does affect your quality of life kada. You seek jobs where you don't have to interact too much with other people. Housewives అయితే ఇంట్లోనే ఉండిపోతారు. It is not just excessive cleanliness ఒకటే కాదు కదా, there are other obsessive compulsive behaviors associated with it. It's not అందరికీ we're all, but some of us are very particular about having a clean place. Nothing wrong with that. When do we say it is a disorder? When it is affecting your social life, affecting your other areas of life. Yeah. అలా అనుకుంటే అందరికి కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. కరెక్ట్ గా చెప్పారు లక్ష్మి గారు. ఏదైనా టూ మచ్ ఈజ్ ఎనీథింగ్ ఎక్సెసివ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. మీరు మా డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసినందుకు, అలానే ఎంతో మంచి సజెషన్స్ ఇచ్చి మా అందరికి ధైర్యాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ అండి. So you're watching Telugu Prajala Manasakshi, Sakshi TV. This is Swarna signing off. Namaste.